వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. గుడివాడలో స్ఫూర్తి ఫైనాన్స్ పేరుతో ఘరానా మోసం. కృష్ణా జిల్లా గుడివాడ మహిళలతో చిట్టీలు కట్టించి మహిళలు మోసం చేసిన సరిహద్దు మునిబాబు. మహిళలను నమ్మించి లక్షల్లో శతకోపం పెట్టిన మునిబాబు. ఆఫీస్ అడ్రస్ ఒక చోట, ఇతని ఆఫీస్ మరో చోట. ఇదేమిటి అని ప్రశ్నించిన ప్రజలను మీకు నచ్చింది చేసుకోండి అంటూ ప్రజలపై తన ఆగ్రహాన్ని చూపిస్తున్న సరిహద్దు మునిబాబు. బాపులపాడు మండలం రేమల్లి నుంచి వచ్చిన 40 మంది మహిళలను స్ఫూర్తి కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో మోసం చేసిన సరిహద్దు మునిబాబు. ప్రజల వద్ద నుంచి సంతకం చేసిన ఎంటీ చెక్కులను, నోట్లను, ఇంటి డాక్యుమెంట్స్ ను తీసుకొని మమ్మల్ని మోసం చేశారు అంటూ ఆందోళనకు దిగిన రేమల్లి గ్రామ ప్రజలు. వాళ్ళు తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించిన క్లియరెన్స్ చూపించిన బ్యాంక్ సిబ్బంది. ఇదేమిటి అని ప్రశ్నించిన మహిళలను కులం పేరుతో దూషించారంటూ రేమల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గుడివాడ స్ఫూర్తి బ్రాంచ్ సిబ్బందిని ప్రశ్నించడానికి వచ్చిన గ్రామస్తులను తనకున్న అధికారాన్ని ఉపయోగించి వెనక్కి పంపిన సరిహద్దు మునిబాబు. తమకు న్యాయం చేయాలి అంటూ ఆయన లేదా మాకు చావే శరణ్యమంటూ ఆందోళనకు దిగిన రేమల్లి గ్రామ మహిళలు. సరిహద్దు మునిబాబు మోసాన్ని ప్రజలందరూ గ్రహించి ఎవరూ కూడా స్ఫూర్తి ఫైనాన్స్ బాధితులు ఉంటే పోలీసు వారిని సంప్రదించి తగు న్యాయం పొందాలని కోరారు. నేను ఆ మాట అనలా, మేము నేరం చేయలేదండి, మీరు హార్ష్ గా మాట్లాడొద్దు అంటాను. కానీ మీరు అడగండి క్వశ్చన్ చేయడం, కానీ మేము నేరం చేసేసినట్టు ఫైనల్ చేయొద్దు మీరు. ఇప్పుడు ఒకటి సార్, వాళ్ళు ఏదో చెప్పారు. ఎవరు వాళ్ళు లేనిపోయింది బనాయించడానికి వచ్చారు. అదే ఆ క్వశ్చన్ వాళ్ళని అడగాలి మీరు, ఎలా బనాయిస్తారని. కేసు ట్రయల్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ అన్ని కేసుల్లో ఉన్నదానికి మళ్ళీ ఇప్పుడు మీరు ప్రాసిక్యూషన్ చేస్తున్నారు మీరు. ఆల్రెడీ కేసు ట్రయల్కి వచ్చింది, జడ్జి గారు ముందుంది. అది ఈ రోజు కోర్టులో వాయిదా ఉంది. దీనికి సంబంధించి మీకు ఏం చెప్పారా, ఆ పాయింట్ చెప్పారా? లేనిపోయిన అన్ని చెబుతున్నారు. కానీ ఈ రోజు 22వ తారీఖు కోర్టులో కేసు వాయిదా ఉంటే వాయిదా అటెండ్ అవ్వకుండా ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎవరు మేనేజర్ ఎవరు ముందురా ఏంటిది చెప్పేది? చెప్పాలి కదా, చెప్తే కదా. మా తోటకోళ్ళ గారు తీసుకొచ్చారు, ఆయన మేనేజర్ గారిని తీసుకొస్తే ఏంటమ్మా అని అంటే, మీ లోన్ ఇస్తారంట తీసుకుందామా అని అంటే, మా మగవాళ్ళందరినీ మేము కూడా ఇంటికాడ ఉండి ఈ లోన్కి సిద్ధపడ్డామండి. 2 సంవత్సరాలు తీసుకున్నామండి. 3వ సంవత్సరంలో చెక్ బుక్లు ఇస్తే లోన్ ఇస్తామమ్మా అన్నారండి. చెక్ బుక్లు మనిషికి ఆడవాళ్ళది మగవాళ్ళది కూడా చెక్కులు 2 ఇచ్చామండి. ఇచ్చి 50,000 కాడకి ఇచ్చారండి 3వ లోన్ కూడా. ఆ ఎక్స్ట్రా పొదుపు మళ్ళీ మేము ఎక్స్ట్రా దాచుకున్నాయి అవన్నీ తీసుకున్నామండి. తీసుకుని ఇచ్చామండి సార్కి. ఇస్తే లోన్ అయిపోయాక ఆయన మాకు అసలు కాపాడలేదండి. మేము ప్రతి చోట లోన్లు పెట్టుకుందామనే చోట కూడా మీది అప్పు చూపిస్తుందమ్మా, మీరు ఏ బ్యాంకులు అయితే తీసుకున్నారో అక్కడికి వెళ్ళి క్లోజ్ చేయమంటే, నేను ఈ గుడివాడలో ఉన్నాడని 4 చోట్ల 4 బ్రాంచులకు వెళ్ళానండి. వస్తే 4 చోట్ల కూడా ఆయన ఖాళీ చేసి ఈ మూలకు వచ్చాడు. అయితే మా చెల్లెలు గారిని ఊరు ఇచ్చాము. మా మరిదికి చెప్పాను, పలానా బ్యాంక్కి పలానా చోట ఉందంట, అసి తీసుకొయ్యి అంటే, మా మరిది పోయిన సంవత్సరం అసి తీసుకొని ఇదే రోజుల్లో వచ్చాము. మా మరిది గారు నేను వస్తే గర్వంగా మాట్లాడాడండి. మాట్లాడి, నువ్వు లోన్లో ఉండవు కరెక్టే, నువ్వు 10 మందిని తీసుకొస్తే నీ చెక్ బుక్లు నీకు రావాల్సినవి ఇస్తా, కానీ నీకు ఒక్కదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నాడండి. అంటే గ్రూప్ లీడర్ మా తోటకోళ్ళు కదా, అమ్మ ఇట్ట వెళ్ళి అంటే పలానా చోట బ్రాంచ్ ఉంది, మరి మనం అందరం వెళ్దాం, మరి ఏంటి చెక్ బుక్లు సంగతి అని ఆమె అడిగానండి. అడిగితే సరే అందరం వెళ్దామని ఈరోజు వచ్చామండి. మాకు పొదుపు, మాకు లోన్లు, మా అసలు అప్పులు ఇవ్వండి, మొత్తం క్లోజ్ చేసి మాకు ఎంత అయితే అమౌంట్ రావాలో అంత మాకు ఇచ్చేయమనండి. ఆయన ఏమన్నా తెలుసా, మాకే వాళ్ళు బాకీ ఉన్నారు. లేదు సార్, సార్ ఇప్పుడు మాకు మేము ఇయ్యాలండి. ఏమన్నా నువ్వు కట్టాలని నన్ను ఎందుకు అదాట్ చేయాలి? మీరు 10 మంది రండి, నీకు ఒక్కదానికే కదా లోన్ ఇచ్చింది, నన్ను ఎందుకు అన్నాడండి సార్. కాదండి, మేము అప్పుండాం సార్.
అప్పుడున్నాం సార్. మరి మా ఇళ్ళకి వచ్చి కట్టించుకోవాలి, లేదా నేను వచ్చినప్పుడే నా ఎప్పు కట్టమ్మా అని నన్ను అడగాలి కదా సార్. అడగకుండా నువ్వు గ్రూప్ని తీసుకొని రాని ఎందుకు అన్నాడండి. తప్పు చేశాడు బ్యాంకులో లోపలికి వచ్చినా మేము తప్పు చేయలేదు. మా తోటగాళ్ళకి కూడా న్యాయం జరగాలండి, ఆమెకు కూడా న్యాయం జరగాలి. ఆమె ఇంటి డబ్బులు కూడా చాలా వేసి కట్టింది నాకు తెలిసినంత వరకే. పిల్లల కష్టం కూడా కట్టింది, చాలా మంది కట్టపోతే గ్రూప్ చుట్టి పెట్టాడు. ఆమెను బలహీనతగా బూతులు కూడా అన్నాడు ఆయన. మేము ఆయన చర్య తీసుకోవాలి, ఆయన రేపు కేసు పెట్టే పని మేము పెట్టలా. అందుకని ఆయనకి ఎక్కువ అయ్యి ఇట్లా మాట్లాడుతున్నాడు. తప్పు చేస్తాం, తల రూపాయలు తీసుకుని మాకు ఇలా వెళ్ళిపోయింది. అలాగే మాది రేమల్ అండి, బాబులవాడ మండలం, కృష్ణా జిల్లా. అయితే 2000 మా అమ్మగారు నాగేశ్వరమ్మ, మా 2019లో సరిహద్దులు మునిబాబు అనే ఒక అతను మా ఊరు వచ్చి మాకు ఇలా స్ఫూర్తి కంపెనీ ఉందమ్మా, మాకు మేము ఇలా లోన్లు ఇస్తాము, మీరు వారానికి ఇలా కట్టండి డబ్బులు ఇస్తామని చెప్పి వచ్చారన్న. అలా అమ్మగారు తీసుకున్నారు, కడుతున్నారు 10 మంది అయ్యి. అలా నా దగ్గర పెంచమ్మా, అందరు జనాలు పెంచు, నెలకు నీకు 5,000 గారు జీతం ఇస్తానంటే మా అమ్మగారు 80 మందితో కట్టించారండి. 2019 నుంచి స్టార్ట్ అయింది. 80 మంది కట్టేవారు, వారానికి వచ్చి 1,200 అండి. అతను ఇచ్చేది 20,000, అయితే సంవత్సరం కట్టాలండి. చాలా ఇంట్రెస్ట్. సరే మేము మా వాళ్ళు 5 అవసరాలు బట్టి డబ్బులు తీసుకున్నారు, కడుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వస్తే కొంత పన్ను లేక కట్టలేకపోయారు. కట్టలేకపోయిన డబ్బులన్నీ మా అమ్మతో కట్టించేవాడు. అమ్మ నువ్వు గ్రూప్ కంపెనీలో కట్టేస్తున్నావు, నీ పేరు కంపెనీలో వచ్చింది, నువ్వు మెంబర్షిప్ అవుతావు, మళ్ళీ లోన్లు కట్టకపోతే నీకు రాదు అంటే ఆ అందరి డబ్బులు మా అమ్మగారు కట్టేవాళ్ళు. ఎవరైతే వారం కట్టలేదో వాళ్ళ డబ్బులు వారానికి వచ్చి 10,000 వరకు మా అమ్మగారు కట్టేవాళ్ళు సొంత డబ్బులు. నీ డబ్బులు ఎక్కడికి పోవు, నేను రిటర్న్ ఇప్పిస్తాను అన్నాడు ఆయన. నీ కంపెనీలో ఉంటే నీ డబ్బులు వడ్డీ సహా నేను ఇప్పిస్తాను, వాళ్ళ లోన్ ఇచ్చినప్పుడు కట్ చేసుకుని నీకు ఇస్తాను అంటే వాళ్ళ డబ్బులు కూడా వేసి మా అమ్మగారు కట్టింది. అలా 4 years కట్టారండి. కట్టగా ఇంకా కట్టేస్తున్నారు. లోన్ ఏమో తిరగట్లేదు అంటున్నాడు. ఏంటి బాబు, చెక్కులు తీసుకున్నాడు, నోట్లు తీసుకున్నాడు, గోల్డ్ లోన్స్ తీసుకున్నాడు, హౌస్ లోన్స్ కానీ పేపర్లు తీసుకున్నాడు, ఏంటని చెప్తే ఇంకా సమాధానం లేదండి. అయితే ఒక రోజు వచ్చినప్పుడు మమ్మల్ని గట్టిగా అడిగారండి, లోన్లు కట్టం మేము, మాకు సమాధానం చెప్పు, మా నోట్లు అయ్యి మా డబ్బులు దాన్ని కట్టినట్టు లెక్కేది అన్నాడు. అడ్డం తిరిగినంత అప్పటి నుంచి ఊరు రావడం మానేశారు. మేము తిరిగి ప్రశ్నిస్తామని చెప్పి మా మీద కేసులు వేస్తారు వేరే వాళ్ళ పేరు మీద. మా ఇంటి లోన్ ఇస్తుంది, మా ఇంటి డాక్యుమెంట్స్ తీసుకున్నాడండి. ఆ డాక్యుమెంట్స్ పేరు వేరే కేసులు ఇప్పించాడు. ఇదేంటంటే తిరుగు సమాధానం లేదు. ఇలా 2020 80 మంది అండి, మొత్తం 80 మంది క్యాండిడేట్స్ అండి. గురువు గారు ఇక ఫస్ట్ మన దగ్గర ఏం ప్రూఫ్ ఏం లేదండి. వారానికి వచ్చేవాడు, వారానికి 1,200, పొదుపు 200, మొత్తం 1,400 కట్టించుకుని వెళ్ళిపోయాడు మనిషికి వచ్చి 80 మంది దగ్గర. ఫస్ట్ మనవాడు వచ్చేవాడు, తర్వాత మునిబాబు వచ్చేవాడు, తర్వాత పెట్టుకున్నాడు తన కింద జనాభా వచ్చేవాడు. 6 నెలలకు ఒక క్యాండిడేట్ వచ్చేవాడు, ఏం అడగట్లేదు ఫస్ట్. తర్వాత ఈ బుక్ ఇచ్చాడండి, ఏంటి లెక్క పత్రం లేదంటే బుక్ ఇచ్చాడు. దాని మీద రాసినట్టు కూడా ఏం లేదు, కొట్టేశాడు అంతే. జస్ట్ అమౌంట్ ఎంత ఇచ్చారు, ఏ రోజు ఇచ్చారు, ఏమి లేదు, జస్ట్ ఇలా కొట్టేస్తున్నాడు. అన్ని ఏం చేస్తాడు, ఏం లేదు మొత్తం బుక్ మీద. ఇదేంటని అడిగితే ఊరత్తం మానేసి చెక్కులు అడ్డం పెట్టుకుని మా మీద కేసులు వేస్తున్నాడండి. ఈ రోజు కూడా సమాధానం లేదు. మా పొదుపు డబ్బులు ఉండిపోయింది, మా అమ్మగారికి బలం కట్టారు, నెలకు జీతం ఇస్తాడు, నెలకు 5,000 జీతం ఇస్తున్నాడు. 2019 నుంచి 22 వరకు 2019 నుంచి 20 వరకు 3 సంవత్సరాలు కట్టించిందండి. నెలకు 5,000 జీతం ఇస్తున్నాడు, అది లేదు. మరి ఎక్స్ట్రా డబ్బులు కట్టించాడు, అది వస్తున్నాడు, అది లేదు. మళ్ళీ మాకు ఇంకా లోన్లు ఇస్తామని చెప్పి పర్సనల్ గా డబ్బులు తీసుకున్నాడు. మాకు ఎడ్యుకేషన్ కి ఫారెన్ వెళ్తానని చెప్పి హ్యాక్ చేస్తారని చెప్పి 2 లక్షలు తీసుకున్నాడు, అవి ఇవ్వలేదు. బోలని డబ్బులు తీసుకున్నాడు మా దగ్గర. అన్ని తినేసి రోజు ఇలా కూర్చున్నాండి. ఏదంటే చూసి అయితే తర్వాత కేసు మేము ఇలా జరుగుతున్నాం, కేసు పెట్టామండి. బాబండి అతనే వచ్చి అదే అతనే కంపెనీ, ఆ సరిహద్దులు మునిబాబు. మేము రోడ్డు మీదుగా జస్ట్ మా అమ్మగారు ఉంటే సరిహద్దులు మునిబాబండి. రోడ్డు మీద నుంచుంటే, మా ఇంటి దగ్గర మేము నుంచుంటే మా ఇంటికి వచ్చి మరి, అమ్మ ఊర్లో నీ పేరు కొద్ది బాగుంది, ఇలా చీటీలు ఇస్తాను, నా జనాలతో కట్టించు, నెలకు జీతం ఇస్తాను, నీకు 5,000 కడతాను మాట్లాడితే కట్టామండి. ఏదో ఇంట్లో కూర్చున్నాం, కట్టేస్తున్నాయి కదా, మాట సాయం చెప్తే 5,000 వస్తాయని చెప్పి పడి కట్టామండి. ఈ రోజు డబ్బులను తీసేసుకుని ఎవరు కట్టపోయిన వాళ్ళ చేతి మాత్రం కట్టించి లక్షలు తినేసి ఈ రోజు కూర్చున్నాడు రోడ్డు మీద. ఇదేంటని అడిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి అందరం కలిసి. వెళ్తే సరే మాదే తప్పు, ఏమైనా కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇస్తే సరే అంతా మాదే తప్పు నాదేముంది అంతా ఒప్పుకొని మీ ఊరు వచ్చి ఎవరెక్కడ నోట్లు ఉన్నాయో మీ అమ్మగారికి ఎంత డబ్బులు కట్టాలో అంతా కట్టేస్తాను, మొత్తం సెటిల్మెంట్ చేసుకుంటారని ఎస్ఐ గారి ముందు, మా ఊరు ప్రెసిడెంట్ ముందు ఒప్పందం అయ్యాడండి. అయితే వస్తా అన్నాడు, రాలేదు, ఇప్పుడు వరకు రాలేదండి. 2022లో జరిగిందండి ఇది. చూసి ఈ రోజు అందరం వచ్చి అడుగుతూ వస్తే ఈ రోజు పోలీసులు పిలిపించి మమ్మల్ని గెంటేపిస్తున్నారు బయటికి. ఇదండి జరిగింది. మా వైపు తప్పు లేదు కూడా మేము ఎంతమంది వచ్చాం, అతను తప్పు ఉంది కూడా పోలీసులు పిలుచుకున్నాడు. ఏమి లేనప్పుడు రావాలి కదా బయటికి, ఆయన వచ్చి సమాధానం చెప్పమానండి. ఫైనాన్స్ మా ఇంటికి వచ్చి సరిహద్దులు నెలసరి వడ్డీలు కడుతున్నానని చెప్పి తీసుకుని మా చేత 40,000 ఇచ్చి తీసుకెళ్ళి మమ్మల్ని చెక్కులు నోట్లు ఇచ్చి తప్పు తీరాకెత్తాలని రాపించుకొని మా చేత అన్ని రకాల సంతకాలు పెట్టించుకుని నోట్ల మీద చెక్కుల మీద పెట్టించుకుని తీసుకుని నన్ను సభ్యురాలుగా పెట్టి నన్ను లీడర్గా పెట్టి నీకు జనాలు పెంచితే నీకు లోన్ నీకు ఇస్తానమ్మ నెల జీతం ఇస్తాను 5,000 కడుకు అని నన్ను నమ్మబలికి ఇచ్చి ఎవరన్నా దాచుకునే వాళ్ళు ఉంటే
దాసిమ్మ మేము వడ్డీ వేసిస్తానని చెప్పి 3 రూపాయలు వడ్డీ వేసిస్తారని చెప్పి నా చేత డబ్బులు కట్టించి 80 మంది 3 సంవత్సరాలు కట్టించాడండి. నోట్లు ఇవ్వలేదు, చెక్లు ఇవ్వలేదు, పుస్తకాలు కూడా ఇవ్వలేదు. కనీసం మమ్మల్ని అక్కడ పెట్టి కేసులు చుట్టారు, అవన్నీ తిప్పుతున్నాడు. మా డబ్బులు మాకు ఇవ్వకుండా, మా నోట్లు మాకు ఇవ్వకోకుండా, ఈ రోజు మాకు రావాల్సిన డబ్బులు కూడా రాకోకుండా చేసి వాళ్ళని కేసులు వేసి నన్ను దూరంగా బూతులు తిట్టి అవమానించి జనాలందరినీ మాకేం కట్టలేదు, ఆమెనే కట్టుకుండే. మాకు కట్టినా కూడా నేను మళ్ళీ జనాలందరూ నా మీద పంపించి వాళ్ళ చేత వడ్డీలకి తెప్పించి మళ్ళీ వాళ్ళకి కట్టించి నేను కట్టమన్న పిల్లలు ఎక్కడ కష్టం అంతా నేను బాధ చేశాను. ఎవరైనా కట్టపోతే నా చేతే కట్టించాడు. అవన్నీ ఇస్తానని చెప్పి 10 లక్షల దాకా నన్ను పలికిచ్చి కట్టించి ఇగోని ఇస్తానని చెప్పి నా ఇంటి కాగితాలు తీసుకెళ్ళి నీకు లోన్గా ఇస్తాను, అవసరమైతే గేదెల ఫామ్ పెట్టుకోమని తీసుకెళ్ళి ఇచ్చి నా సంతకాలను తీసుకెళ్ళిపోయి ఆ సంతకాలు వేరే అమ్మాయితో పోజులు చేసి నా చెక్కులు నోట్లు వేపించి కేసు వేపించి నన్ను పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిప్పి నన్ను రెక్కలు కష్టం వస్తే 80 మందిని కూడా వచ్చిన చెక్కులు నోట్లు తీసుకొచ్చుకోండి, చెన్నం తీసుకొచ్చుకోమని చెప్పి ఈ రోజు మమ్మల్ని పోలీసు వాళ్ళతో బయటకు గంటెత్తున్నాడు. మమ్మల్ని చదువు చేస్తున్నా పిల్లల రెక్కలు కష్టం అంతా మా కానీ బేసన్ పోసాను అయ్యా. నేను ఇంకా కూడా నన్ను 8 జనం అందరినీ నా మీద పిసుకెళ్ళిపోతున్నాడు. అయ్యా ఏంటని మా వాళ్ళు అడిగితే మమ్మల్ని వాళ్ళు పోలీసులు పెట్టి గంటెత్తున్నాడు. మాకు రావాల్సిన 3 సంవత్సరాల పాటు వడ్డీ వేసి కట్టినాడు కట్టేస్తాడు. మా డబ్బులు మాకు వచ్చేటట్టు చూడండి. మీకు అందుకు నమస్కారం. నాకు వడ్డీ నాకు 10 లక్షలు రాదు కట్టాలి. నా పిల్లల రెక్కలు కష్టం అంతా దోసుకున్నాను. అవి కూడా కట్టాలి. ఎవరైనా కట్టపోతే మా చేత కట్టించాడు. అయ్యో వాళ్ళే మా వాళ్ళు 3 సంవత్సరాల దాకా కట్టాలి బాబు. మరి ఎంత అయింది నాకైతే తెలియదు. 15,000 20,000 దాకా రావాలి బాబు ఒక్కొక్కరికి. 3 సంవత్సరాల పాటు కట్టించాడు. కట్టించి ఇంకా వడ్డీ వేసి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. పొదుపు ఎన్ని ఇస్తానన్నాడు, ఇవ్వాల. వడ్డీ 3 రూపాయలు వడ్డీ వేసి ఇస్తానన్నాడు. నాకు జీతం ఇస్తానన్నాడు, ఇవ్వాల. 10 లక్షలు నేను కట్టాను, అవి కట్టి ఇవ్వాల. చెక్కులు నోట్లు తీసుకున్నాడు, లోన్ తీరంగానే ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. వేరే అమ్మాయితో నాకు కేసు వేయించి ఈ రోజున అయ్యే ఏంటని అడిగితే ఇవ్వలేదు. ఈ రోజున మమ్మల్ని అందరినీ పోలీసుల ద్వారా బయటకు కట్టేస్తున్నాడు బాబు. మాకు డబ్బులు మాకు ఇచ్చి మా నోట్లు మాకు ఇచ్చి మాకు దయచేసి మాకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని అందరినీ కూడా.